నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు. లెట్స్ ఓట్ 3K వాక్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్. 9 ప్రధాన హామీలతో సంక్షేమ పథకాల కొనసాగింపు. ఎన్డీఏ కూటమికి ప్రజలు అండగా నిలవాలి. రాష్ట్రాభివృద్ధి కూటమితోనే సాధ్యమన్న పెమ్మసాని. ఆర్య వైశ్యులతో ఆత్మీయ సమావేశం. పశ్చిమ నియోజకవర్గంలో కోలాహలంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం. స్థానిక సమస్యలపై ఆరా. పదేళ్ల క్రితం జరిగిన అభివృద్ధే తప్ప గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొత్తగా జరిగిందేమీ లేదు ఆరోపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి. వైసీపీ అరాచక పాలన అంతానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. కూటమి విజయం ఖాయం. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా వ్యాఖ్య. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేద్దాం, ఓటు వేయిద్దామంటూ గుంటూరులో 3K వాక్ జరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొని తొలిసారి ఓటు హక్కు పొందిన యువతతో కలిసి వాక్ చేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మే 13న ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. లెట్స్ ఓట్ ఆర్గనైజేషన్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 3K వాక్ లో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, ఎస్పీ తుషార్ రూడి, కమిషనర్ కీర్తి ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువతను ఈ వాక్ లో భాగస్వామ్యం చేశారు. ఓటు వేయడంతో పాటు ఇతరులతో పాటు వేయించేలా చూడాలని ముఖేష్ కుమార్ మీనా కోరారు. అలాగే గతం కంటే పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పటిష్టంకు ఎన్నికల్లో ఓటు వేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భారతదేశ పౌరుడనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిలబెడతానని మతం, జాతి, వర్గం, భాష లేదా నిర్ణయంగా ఓటు వేస్తానని. జై హింద్. ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. యాజ్ ఐ సెడ్ 79% ఉంది. కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది. సో సుమారుగా 18 సిటీస్లో మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇట్ ఈస్ బిలో 68% ఉంటుంది. సో ఇది పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరు ఓట్స్ చేయడం లేదు ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని కింద స్టూడెంట్స్ వస్తారు, సెకండ్ ఇండస్ట్రీస్లో పనిచేసిన వాళ్ళు వర్కర్స్ ఉంటారు, కార్పొరేట్ సెక్టర్లో పని చేసిన వాళ్ళ ఓటర్స్ ఉంటారు, తర్వాత మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లో మన ఈ సొసైటీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మన స్ట్రాటజీ కింద ఈ 4 కేటగిరీస్ని మనం టార్గెట్ చేయడం జరిగింది. రిగార్డింగ్ దిస్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ లివింగ్ ఇన్ ద సొసైటీస్, అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసేసి ఈసారి మనం ప్రయత్నం స్టార్ట్ చేశాము. ఫార్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ మనం ఆల్రెడీ ఆ రోజు సెలవు డిక్లేర్ చేశాము. ఆ సెలవు కూడా వీ హ్యావ్ డిక్లేర్డ్ విదౌట్ వర్క్ దే పెయిడ్ హాలిడే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఛాలెంజ్ ఏంటంటే అర్బన్ ప్రాంతాల్లో ఆ రోజు మనం ఎట్లాగో ప్రభుత్వం సెలవు, ఎలక్షన్ కమిషన్ సెలవు డిక్లేర్ చేస్తుంది కాబట్టి అందులోనూ పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉండి ఓటు వేయాలి అన్న ఒక చిన్న ఎక్కడో నిర్లక్ష్యం కారణంగా కొంతమంది మిస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అది లేకుండా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఆ రోజు 13వ తారీఖున ఈ మొట్టమొదటి ఓటర్స్ అందరూ మొట్టమొదట ఓటర్గా ఎన్రోల్ అయిన మీరందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయడమే కాకుండా మీరందరూ దగ్గరుండి ఓటు వేయిస్తారని చెప్పి ఆశిస్తున్నా.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో పాత పథకాలను కొనసాగిస్తూ మరింత లబ్ది చేకూర్చనున్నట్లు ప్రకటించారు. 58 నెలల్లో 99% హామీలను అమలు చేసినట్లు సీఎం జగన్ చెప్పారు. చెప్పినవన్నీ అమలు చేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు నేరుగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా అందించామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. టీడీపీ పాలనలో సంపద సృష్టి జరగలేదని, రెవెన్యూ లోటే కనిపించిందని విమర్శించారు. సామాజిక పింఛన్ను 3,000 నుంచి 3,500 వరకు పెంచనున్నట్లు ప్రకటించారు. అమ్మఒడిని 15,000 రూపాయల నుంచి 17,000కు పెంచి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈబీసీ నేస్తం లబ్ధిని 40,000 నుంచి 60,000 చేయనున్నట్లు సీఎం జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రైతు భరోసాను 13,500 రూపాయల నుంచి 16,000కు పెంచి ఇస్తామన్నారు. మహిళలకు 3 లక్షల రూపాయల వరకు 0 వడ్డీ రుణాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే విశాఖ రాజధానిగా పాలన కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 2019లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ మేనిఫెస్టోలో పెట్టి 58 నెలల పాలన సాగింది. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం. రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. స్టార్ కన్వెన్షన్లో నిర్వహించిన ఈ సమావేశంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట శేషగిరిరావును ఘనంగా సత్కరించారు. స్వతంత్రోద్యమం నుంచి అనేక ఉద్యమాలతో పాటు అభివృద్ధిలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషించారని నాయకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఆర్యవైశ్యులు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. కొట్టినా కానీ స్పందించలేదు. అదేవిధంగా యుగంధర్ అనే తెనాల్లో ఒక కార్పొరేట్ కొట్టినా కానీ స్పందించలేదు. కానీ 6 వయసుల వలన అధికారంలోకి వచ్చి వాళ్ళు మాత్రం వాళ్ళ పార్టీకి చేస్తున్నారు కానీ దేనికి చేయట్లేదు. ఇంకేం దేనికి మనకు ఉపయోగపడలేదు. కనీసం స్పందన లేదు. కాబట్టి మనం మన కోసం ఎవరు కష్టపడతారో, ఎవరు శ్రమిస్తారో, ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకి ఓటేద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. బ్రాడీపేటలో ఇంటింటికి తిరిగి టీడీపీని గెలిపించాలని ఓటర్లను గల్లా మాధవి అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. 5 ఏళ్ల అరాచక పాలనకు తెరదించేందుకు మే 13న ఓటు వేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని గల్లా మాధవి చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆదరణగా ఆశగా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల కోసం అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా వాళ్ళందరూ ఎదురు చూస్తూ మా అందరికీ మీదే గెలుపు అని హామీ ఇస్తూ ఉన్నారండి. ఈ యొక్క ఉత్సాహంతో ఆనందంతో మేము మా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన అంతమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. విశ్వసనీయత, నైతికత లేని వ్యక్తి సీఎం జగన్ అని ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. ప్రజాపాలన కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కన్నా కోరారు. విధ్వంస, అరాచక, అవినీతి, రాక్షస మనస్తత్వం కలిగినటువంటి సైకో ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సమయం దగ్గర పడింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తా ఉండొచ్చు, నేను గనక రాకపోతే నవరత్నాలు ఆగిపోతాయని. ఆయన ఇచ్చే నవరత్నాల కన్నా కూడా 500% అధికంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము. ఆయన 2019 నాటికి 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే, నేను వస్తే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని
ఈ 5 సంవత్సరాలు పట్టింది దాన్ని 3,000 చేయడానికి. ఆయనకి ఎస్సీ ఎస్టీస్ని తీరని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ సప్లాన్కి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం. అలాగే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఆ 27 స్కీములు కూడా పునరుద్ధరిస్తాము. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి తప్ప నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడా మౌలిక వసతులు కల్పించిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా 2 సార్లు చేసిన ముస్తఫా తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి వసతులు కల్పించలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారానే తూర్పు నియోజకవర్గం డెవలప్ అవుతుందని మస్తాన్ వలి అన్నారు. ప్రజల గౌరవం కోసం పోరాడాలి, ప్రజల యొక్క సంక్షేమం కోసం పోరాడాలి. తూర్పు నియోజకవర్గ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి పనిచేయాలి. ఈ పని చేయకుండా పూర్తిగా నీ వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలను అలసత్వం చేసి చిన్న గోడ కట్టుకోవాలన్నా, చిన్న పేదవాడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా గద్దల్లాగా మున్సిపల్ కార్పొరేషన్ ముసుగులో, వాలంటీర్ల ముసుగులో మీ కార్పొరేటర్లు మీ మనుషులు చేస్తున్నటువంటి అవినీతి ప్రజలు పుంకాలుగా చెబుతూ ఉంటే రాజకీయం అంటే ఇదా, ప్రజాసేవ ఇదా అనేటటువంటి అనుమానం వాళ్ళ ప్రజల మధ్య కలుగుతూ ఉంది. పెదకూరుపాడు నియోజకవర్గంలో వాడవాడలా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారాన్ని కోలాహలంగా నిర్వహిస్తున్నారు. గుడ్ మార్నింగ్ రోసూరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాపారులతో మాటామంతి నిర్వహించి వారి సమస్యలపై ఆరా తీశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనతో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 3వ డివిజన్లో చేపట్టిన ప్రచారంలో ఇంటింటికి వెళ్లి నూరి ఫాతిమా ప్రచారం చేశారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరలా వైసీపీని గెలిపించుకుంటామని చెబుతున్నారని నూరి ఫాతిమా తెలిపారు. పేదరిక నిర్మూలన కోసం సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు దోహదపడ్డాయని చెప్పారు. ఈ రోజు మీరు చూసుకుంటే 3వ వార్డులో ఎక్కువగా స్లమ్ ఏరియాస్, ఇన్ అండ్ అరౌండ్ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 7 కోట్ల వరకు మరి నిధులు మరి ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్స్, డ్రైన్స్, అలాగే వాటర్ సప్లై ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ప్రగతి నగర్ కానీ లేకపోతే రాజు గృహకల్పన కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ అండ్ అరౌండ్ మీకు చూసుకుంటే ఎక్కువగా వాళ్ళందరికీ మంచి రోడ్స్ కానీ అన్నీ వేయడం జరిగింది. డెవలప్మెంట్ అంటే రోడ్స్, డ్రైన్సే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఏ విధంగా అంటే సంక్షేమం ప్రతి కుటుంబానికి ఇచ్చి ఈరోజు పేదరికం అనేది మీరు చూసుకుంటే పేదవాళ్ళు 12% నుంచి 6%కి వెళ్ళారు. అంటే 100లో 12 మంది ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఈరోజు 6కి దిగారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత వల్లే ఈరోజు ఇచ్చేయడం జరిగింది. పార్టీ కోసం పనిచేసిన తనను అవమానించడం వల్లే వైసీపీకి రాజీనామా చేసినట్లు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక వరప్రసాద్ తెలిపారు. తుళ్లూరులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం డొక్కా మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తనకంటూ ఒక క్యాడర్ ఉన్న తనను వైసీపీ పెద్దలు ఎందుకు పక్కకు పెట్టారో అర్థం కాలేదని చెప్పారు. తన రాజకీయ అనుభవాన్ని తెలుగుదేశం పార్టీ వినియోగించుకొని సరైన గుర్తింపు ఇస్తుందనే టీడీపీలో చేరినట్లు డొక్కా పేర్కొన్నారు. పార్టీలో ఒక గుర్తింపు, ప్రభుత్వంలో గుర్తింపు, ఎమ్మెల్సీ రావాలి కదా. యాక్చువల్ నాకు ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తే నాకేముంది, లేకపోతే సీటు కంటెస్ట్ ఇస్తే నేనేం మాట్లాడేవాడిని కాదు కదా. ఏం మాట్లాడకుండా, ఏం అవకాశం ఇవ్వకుండా పూర్తి రాజకీయాలు నమ్ముకున్నాడు. నాకేం వృత్తి లేదు కదా, నాకేం వ్యాపారాలు లేవు కదా. పూర్తి రాజకీయ కార్యక్రమం. పొద్దున్న లేస్తే ప్రజలతో పనిచేసేవాడిని, పొద్దున్న లేస్తే ప్రజా సమస్యలు ఉండేవాడిని. మే నెలకు సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించాలని ఎన్డీఏ కూటమి నేతలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎన్డీఏ కూటమి నేతలు వెలగపూడి సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే సీఎస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కార్యాలయం బయట నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించి పెన్షన్లు పంపిణీ చేయాలని, మే నెల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్దే బాధ్యత అని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. మీకున్న అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని చీఫ్ సెక్రటరీకి గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా డోర్ టు డోర్ ఇంటి వద్దే డోర్ స్టెప్ దగ్గరే పెన్షన్ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి 24వ తారీఖున ఉత్తర్వు రాశారు. దాని మీద 26వ రాత్రి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చినాయి. వచ్చినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కాలయాపన చేసి దురదృష్టకర సంఘటనలు జరగాలనే ప్రయత్నం ప్రభుత్వం దగ్గర, చీఫ్ సెక్రటరీ దగ్గర కనపడుతుంది. ముఖ్యమంత్రి దగ్గర ఇమ్మీడియట్గా మీ దుర్మార్గపు ఆలోచనలు పక్కన పెట్టి కట్టిపెట్టి మే 1 ఉదయం 6 ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్. శ్యామలానగర్ 2వ లైన్లోని మంత్రి విడుదల రజనీ నివాసంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా 400 మంది ముస్లింలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. అనంతరం మంత్రి విడుదల రజనీ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో మరెవరికీ సాధ్యం కాని విధంగా కృషి చేశారని తెలిపారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన అన్ని అంశాలను నెరవేర్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించబడిన శాశ్వత కాంట్రాక్టు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మే 1 వరకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కమిషనర్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె రాజ్యలక్ష్మి తెలిపారు. గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య ఈ రోజు ఉదయం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లోని వాకింగ్ ట్రాక్ ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వాకర్స్ తో ముచ్చటించారు. అందరినీ కలుపుకుంటూ అందరితో చర్చిస్తూ తన వాకింగ్ ని కంటిన్యూ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం తెనాలి వస్తున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్, తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం ఆయన తన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు పర్యటన వివరాలను తెలిపారు. హెలికాప్టర్లో సుల్తానాబాద్లో దిగిన అనంతరం అక్కడి నుండి చుంచుపేట, మారియస్పేట మీదుగా జరిగే రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారన్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం మార్కెట్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న రాష్ట్ర టీం కూడా పర్యటించి ఖరారు చేయాల్సిన అంశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు 5ంటికి హెలికాప్టర్ ద్వారా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెనాలి నియోజకవర్గంలో పర్యటనకి అక్కడి నుంచి చెంచుపేట దగ్గర నుంచి మన మార్కెట్ సెంటర్కి రావడం, మార్కెట్ సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు ఉదయమే ఆలపాటి రాజా గారు నేను కూర్చుని మాట్లాడుకొని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన నాయకులు వచ్చినప్పుడు అన్ని విధాలుగా మనం స్వాగతించడమే కాకుండా స్థానికంగా ఉన్న అనేక అంశాలపైన ఆయనకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపటి రోజున తెనాలి నియోజకవర్గానికి ఏ విధంగా మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో, ఎటువంటి ఆలోచనతో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మరొకసారి పూర్వ వైభవం తీసుకొస్తాము అనే వాటిపైన డెఫినెట్గా ఆయన వివరిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు. లెట్స్ ఓట్ 3K వాక్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్. 9 ప్రధాన హామీలతో సంక్షేమ పథకాల కొనసాగింపు. ఎన్డీఏ కూటమికి ప్రజలు అండగా నిలవాలి. రాష్ట్రాభివృద్ధి కూటమితోనే సాధ్యమన్న పెమ్మసాని. ఆర్య వైశ్యులతో ఆత్మీయ సమావేశం.
పశ్చిమ నియోజకవర్గంలో కోలాహలంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం. స్థానిక సమస్యలపై ఆరా. పదేళ్ల క్రితం జరిగిన అభివృద్ధే తప్ప గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొత్తగా జరిగిందేమీ లేదు ఆరోపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి. వైసీపీ అరాచక పాలన అంతానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. కూటమి విజయం ఖాయం. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా వ్యాఖ్య. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.